ఏం చేయాలా? ఏం చేద్దాం? నా టైం బాగాలేక మీద వస్తానంటే మీరే సంతోషం మీరున్నారు. ఏం చేస్తున్నా చెప్పుకుంటే నాకు సిగ్గుషేట. ఏ పూజ? ఏం దేవుడా? యా దేవుడా? నువ్వు చేస్తావు, ఎందుకు చేయవు? పూజ చేస్తావు, ఏమేం చేస్తావు? నేనా మాది ఈ ఊరు కొత్త కొత్త మాది వాల్గొండ పట్టణం మాది నేను ఈరోజు ఈ నటి నడిబజార్లో ఆ యొక్క దేవతమ్మకు కాయగుట్టి కప్పూరం మాటిస్తా ఉండగా నువ్వు డబ్బులేవులే నేను చెప్తాడు తిప్పి తిప్పి లేవా రోజే పోతే అది వేరు ఇది వేరులే మరి వీడు ముడుచుకోవాలి. ఇప్పుడు ఏమి టెన్షన్ ఉన్నాడా? ఇప్పుడు మా ఇంటి ఆ యొక్క దేవతమ్మకు కాయగుడ్డి తక్కువ మాటిస్తా ఉంటే నీ ఊళ్ళో పక్క పక్క నీటి కారణం విషయమా అప్పుడే చెప్పింది అలాగనా? అదే నన్ను అడుగుతాను. నువ్వే భయం చేసుకుంటాను. నేను దేవత పూజ పెట్టినా నేను దేవత పూజ ఈ పదార్థం నువ్వు నేనే నీ ఎట్లా పడిపోయాడు? వాళ్ళు కూడా పడి మీద రాఘవరెడ్డి వాళ్ళు కూడా పట్టినా రాఘవరెడ్డి పెద్ద అయినా రాఘవరెడ్డి కాదయ్యా నీ రెడ్డి చూడబోదమా మీసాలు వస్త్రాలు మొదలుగా పెట్టాడు. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. కనుగుడ్డు చూడబోదమా వేడికాయ వేడికాయ కనుగుడ్డు ఉన్నాయి ఉన్నాయి. వాల్గొండ చెప్పారు కదా వాల్గొండ పట్టం వాల్గొండ పట్టం అయితే ఈ ఊళ్ళోకి వచ్చేటప్పుడు అడిగి వచ్చేదా ఊరు పోతానా మళ్ళా ఊరికి పోతా దేవత నా దేవత దేవత అనే పట్టుకో దేంతో కొడతాను దేంతో కొడతా నాకు అర్థమైతే ఏమున్నది దాంట్లోనే కాదయ్యా మీరు తలపెట్టిన దేవత కాదు
ఆడదా దేవత కాక అయితే ఎప్పటిపోయి ఉంచాను ఉపాయం పన్న మేటితో పొలవచ్చ పన్నాల్లో నేను మెట్టుతో పొలదికి ఉన్ను అయ్యా పాట తప్పాలు నా పాట వచ్చాను నా పరగ తప్పులు దిండి ఆడలకు ఆడా ఈడ పొన్నాల్లో నేను అడుగుల పాలకి అన్నెల్లు పైకి కింది క్లాసు నా మార్కు 0 మార్కులు చదువులే 0 మార్కులు 0 ప్రతి ఒక్కటి అక్కడ తెచ్చుకున్నా కదా కూర్చున్నానే అందరు కిందే అందరూ 25, 30 అట్లా తెచ్చుకున్నారు మన 50 పెట్టేస్తున్నానే నా చదువు చూస్తానికి అప్పుడు కాదు నారా చంద్రబాబు నాయుడు చూసిన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ వస్తాను నానే చూసా మార్పులు ఇస్తున్నా ఎత్తినాడు ఎత్తి చూసినాడు నా చూస్తానికి వాడిని చదువుతాను గొప్పగా చదువుకున్నావా పనికిరావని చెప్పి నేనుగా కొద్దిగా కడప జిల్లాకి నాయక తక్కువ కారణమైంది నీకు అమ్ముకుంటానా ఏం చేసే పాడ ఆ పక్కలంతా ఈ పక్కలంతా తీసుకుంటా సరే నాకు ఉన్నాడు కాదు ఉద్యోగం ఇచ్చేసి ఆయన నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన పెట్టేశాడు తీసింది ఆయన 9 ఏళ్ళు ఉన్నాడు కదా 9 సంవత్సరం అట్లా టైం బాగాలే ఇంటికి వచ్చేసి నువ్వు మా అమ్మ మూడు నేనే ఉద్యోగం వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి చెట్టుకి పట్టుకోలేదు ఏం చేస్తావు ఎవరో సారా తెచ్చే తాగేది అని ఉంది సారే చెత్త సారే చెత్త ఉద్యోగం బాగా చేసినప్పుడు ఎలా కొన్నాళ్ళు దాన్ని చూసి ఉన్నతే తెచ్చే తాగేది అంటే ఇంటికి వచ్చి మన కొట్టాలి పెడతా నాడే వస్తుంది అనుకునే రాను 9 ఏళ్ళు అయిపోయాయి 9 ఏళ్ళు వస్తే అలసాటి పడినా వచ్చి పెద్ద వయసు రాసేది అసలాంటి బాబు పట్టిన ఊరు తిరిగినాడు పడిన చెట్టు కూర్చోండి కళ్ళు తిరుగుతానేమా నాకెందుకు తిరుగుతానేనా కాదు నన్ను అనుకుంటాను నాకాడికి వచ్చి లేదు నిన్ను నన్ను లేపినాడు లేపుతా అంటే లేచి ఏం సార్ బాగున్నావంటే నువ్వు నన్ను అమ్ముడు చెవిట కుదిరిదా ఎవరుడా పరిస్థితి నా ఉద్యోగం లేకుండా పోయా అంటే నీదే ఉదాహరణకి నువ్వు తీస్తే నేను చూస్తాను నువ్వు తీస్తే నేను చూస్తాను నువ్వు తీస్తే ఆయన చూస్తాను మార్కులు ఇస్తా
పైన చూస్తాను పై ఎక్కడ పోలో చూస్తానని అంటాడు. చూసినా ఓకే చూసినా పైన చూసా బా చదువుకున్నావు నువ్వు ఇట్లా పల్లెలో పనికిరావురా నువ్వేరా పనికిరావు పల్లెలో నేను పనికిరానా అన్నా నిన్నన్నాడు ఏదో నన్ను అంటాను ఏం పల్లెలో పనికిరావు బాగా చదువుకున్నావు నువ్వు పల్లెలో వదిలే ఆయన ఏం చదువుతా నాకు ఇట్లా పరిస్థితి అయిపోయిందంటే నువ్వు భయపడతారా అప్పుడా భయపడతారా నేనుడా నువ్వేరా భయపడుతుంది నాకు చెప్పాడు ధైర్యం నన్ను చెప్తాను ఆ ప్రకారంగా చెప్పినాడు అనమాట నిన్ను నన్ను పట్టి చెప్పినాడు నాకు ఎక్కడే ధైర్యం వచ్చినా నీకు వచ్చేసా బా లేకన్నా కొట్టుకోవాలనుకున్నా అవసరం నాకు ముందే 9 సంవత్సరాలు ఖాళీ ఉండి బేకారు నాకు అనుకున్నా అంటానంటే అబ్బా ఫోన్ చేయినా నా ముందన్నే నువ్వు పోరా పోతారు ఎన్ని బొమ్మలు నన్నున్నా నిన్ను పోరాని పోతేనా పోతే వెళ్ళిపోతే నిన్నే అయ్యో ఉద్యోగంనా వాళ్ళు ఉద్యోగంనా చెప్పుకుంటే మా అమ్మ చచ్చిగా ఎవరికే కానీ మర్చిపోవాలని మర్చిపోవాలన్నా ఆర్టీసీ బస్టాలో నా పని అయ్యా ఆర్టీసీ బస్టాండ్లో నేనుంటే గమ్మకమ్మ అంటుంది లేకపోతే వచ్చే గబ్బు ఇప్పుడు పీడియాలో ఆర్టీసీ బస్టాండ్లో నువ్వు ఉంటే బాగుంటుంది లేకపోతే గబ్బా గబ్బు అంటే పాయింట్ పనా పడుకోవడానన్నా నాకు ఒక పాడుకుంటుందన్నా పని సంఖ్యలో పెట్టుకొని బ్యాట్ పని మీద కూర్చొని వచ్చే పుల్ల బస్సులు చూసుకుంటా ఉండేది బస్సులు ఏం చేసాం కదన్నా బస్సులు దిగే పొలమే అమ్మాయిలతో ఇష్టం అది పాడి గుర్తు పుట్టేది నాకు ఖాళీ పుట్టిన లేదు 10 నిమిషాలు పని కాదయా బస్సులో తిరిగే ఆడోళ్ళు దిక్కోళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు చూసుకోండి అంతే ఒకనాడు వచ్చిందన్నా హైదరాబాద్ నుంచి సూపర్ లగ్జరీ హైదరాబాద్ నుంచి సూపర్ లగ్జరీ వచ్చింది వచ్చింది బండి పెద్ద బండి పూరా జనాభా ఊపిరిలాగా బలమైన అమ్మాయి డోర్లు నిలబడింది డోర్లో నేను బొక్కల్ని మొలిపోండి అన్న ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఈ నా కొడుకు నాకని చూస్తాడు ఈ నా కొడుకు ఈ నా కొడుకు నాకనే చూస్తాడు ఆ మనుషులు అనుకుంది నన్ను అనుకుంది ఆ ప్రకారంగా అనుకుంది అనమాట అనుకుంటా అంటే మూసి దిగింది డైరెక్ట్ గా నా కాడికి వచ్చింది ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు ఫోన్ నన్ను నిన్న పాపం మా అమ్మ కొత్తగా వచ్చిందేమో పూలే తెలియదని చెప్పి 10 పూట పట్టాలేకి 10 మూడు మలుపులకు వీసిన పూలు అంటే ఇంగ్లీష్ ఎగ చూసింది చూసా చూసుకొని ఉంటే రాసుకోవాలంటే ఏమన్నా అడ్రస్ ఏమన్నా రాసుకుంటుంది అని చెప్పి 10 ఫోటోలు కన్నాకు వీసిన పొరుగు కన్నా తీసుకొని పక్కన మురికాయలు వేసింది నా సంఖలో ఉండే పడగ తీసుకుని చూడు బసానంతా తిప్పి కొట్టేసిందన్నా నన్నే కొట్టే లోపల డిపో వెళ్ళింది డిపో మేజర్కి ఏం చెప్పి నేను నా ఉద్యోగం చేసి అది పాతం ఏమన్నా ఏమి లేదు అది భయ ఇది భయ 6 బంగాలు గడిచి
వచ్చి ఈ రెడ్డి దగ్గర పడినావు. కన్య ఈ రెడ్డి అంటే ఓ మాట చెప్తావా? ఏమి పాపం. పాపం. ఓ మాట చెప్తాను కదమ్మా, బాధ. ఓ అట్ట. నాకు ఉద్యోగం పోకూడదు, నా పరిష్కారానికి ఏదన్నా సమస్యలు చెప్తే నేను ఆలోచన చేసుకుంటానా. ఓ సంస్కారం. నేను మీ రెడ్డి దగ్గర ఈ ఉద్యోగం పోవడానికి నిలబడంటే ఏమన్నా చేసుకున్నా మా అమ్మ ఏమన్నా చెప్పున్నా నా మాటన్నా వెళ్ళిపోతాయేమో నా వెళ్ళిపోతే కొట్టుకొని వెళ్ళిపోతాయేమో పట్టుకొని ఎగేసాడు ఏమంటున్నావు? నీ చెప్తే ఏమి కావాలన్నావు? నన్ను ఏమయ్యా ఈరోజు ఏమే ఇది లేదంట. ఏంటే నాకేదో లేదు, ఏం లేదంట. మళ్ళా గాడి పట్టడానికి గెట్టే పోతుంది మనసులు కాదయ్యా. మీ రెడ్డి దగ్గర ఈ ఉద్యోగం మాట్లాడ నిలవడంటే ఒక దేశం చెప్పునా. ఏం లేదయ్యా, మీ రెడ్డి పట్టుంటే 2 కాళ్ళు పట్టుకో. చిన్న పడతాడేమో. చిన్న పడకుండా పట్టుకోవయ్యా. ఓకే పట్టుకున్నట్టు ఆక్షన్ చేయి. ఆక్షన్ చేసిన తర్వాత ఆయన భార్య దర్శనంగా ఉంటది కదా, ఆయన మీద ఒట్టు పెట్టించుకో. ఆయన బూట్ కొట్టాలా? ఆయన దర్శనంటే చాలా అభిప్రాయం కదా, భార్య మీద ఆయన మీద పెట్టుకుంటే బాగుంటాడు. ఆయన అట్లా సంతోషంగా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషంలో నువ్వు ఒక్క నట చేయాలి. ఒక నట ఏమి నట నటవు? ఆయన వచ్చే రోజు ఏడు పేరు రాకపోయింది అనుకో, కళ్ళలో నీళ్ళే రాకపోయింది అనుకో, ముందు పక్క పిల్లడు ఉన్నాడు, వాడి పాస్ చూసుకో.